SOTERIA, సొటేరియా అని వస్తుంది. దాన్ని కాపాడడం, విడుదల, విడిపించడము, కాపాడడం అనే మీనింగ్ వస్తుంది. ఆ సొటేరియా అనే వర్డ్ గ్రీక్ నుంచి వచ్చింది. దాన్ని తర్జుమా భాషాంతరము చేరి మన తెలుగు బైబిల్లో రక్షణ. ఇప్పుడు యేసు అనే మాటకి ఏంటి? యేసు అనే మాటకు రక్షకుడు. అవునా? ఎలా వచ్చాడు? ఏ రక్షకుడిగా వచ్చాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్నే విడిపించడానికి. అవునా? ఇప్పుడు రెండు రకాలుగా కనపడుతుంది. ఒకటే రక్షణ అంటే భౌతిక సంబంధమైన రక్షణ ఒకటి, ఒకటే ఆత్మ సంబంధమైన రక్షణ. అవునా? రక్షణ రెండు విధాలుగా కనపడుతుంది. ఒకటేమో భౌతిక సంబంధమైంది, రెండోది ఆత్మ సంబంధమైంది. సో భౌతిక సంబంధమైన రక్షణ మనం నిత్యము మనం చూస్తూ ఉంటాం. ప్రమాదాల్లోంచి, విపత్తుల్లోంచి మనల్ని ఎవరైనా ఇతరులు కాపాడినప్పుడు రక్షించాడు, కాపాడాడు రా బాబు, కాపాడలేకపోతే నేను అసలు బతికేవాడినే కాదు, అటు రక్షించకపోతే నేను అసలు బతికి బయటపడేవాడినే కాదు అనే వర్డ్స్ వినపడతాయి. దాన్ని భౌతిక సంబంధమైన రక్షణ అంటారు. అది తాత్కాలికము, టెంపరీ, అది శాశ్వతమైంది కాదు. అవునా? నువ్వు ఈ భూమి మీద ఉన్నంత కాలము ఆ వర్డ్స్ వినపడుతూ ఉంటాయి. రక్షణ, కాపాడడం, నీ దేహాన్ని, నీ శరీరాన్ని. కానీ మరి ఆత్మకే రక్షణ ఏంటి అంటే, నువ్వు మరణిస్తావు, నువ్వు బ్రతుకుతావు, ఎవరైనా కాపాడతాయి ప్రమాదాల నుంచి. బ్రతికి నువ్వు మరణిస్తావు, నీ మరణానంతరం కూడా నువ్వు తిరిగి బ్రతకాలి, నువ్వు రక్షింపబడాలి. అంటే అది ఎవరి వల్ల? ఒకే ఒక ఆయన నిన్ను బ్రతికించుకోవడానికి పరమును వీడి ఈ లోకానికి వచ్చాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీరు నమ్మాలి, నమ్మి విశ్వాసం ఉంచాలి. నమ్మి విశ్వాసం ఉంచిన వారే ఖచ్చితంగా రక్షింపబడతారు. గుర్తుపెట్టుకోండి. చాలామంది రక్షణ అంటే భౌతిక సంబంధమైన రక్షణ అనుకుంటారు, లోకం అనుకుంటుంది. కానీ ఒక క్రైస్తవ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా రక్షణ అంటే ఇట్టే చెప్పగలిగేలా ఉండాలండి. రక్షణ అనగానే మనకే శాశ్వతమైనటువంటి రక్షణని తీసుకొచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు నా కోసం, లోక రక్షకుడిగా, లోకాన్ని పాపం అనే బంధకాన్ని నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు